వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టేశారా? అంటే దీనికి సంబంధించి ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కర్లు కొడుతుంది. అంటే ఆయన ప్రాధాన్యత ఇప్పుడు తగ్గిందా అనే దానికి సంబంధించి పార్టీ శ్రేణుల్లో ఆయన ఎవరు కూడా పట్టించుకోవడం లేదా అనే దానికి సంబంధించి మనం చూసినట్లయితే చివరకు సాక్షి మీడియాలో సైతం సజ్జల కనిపించడం లేదు. ఎందుకు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో కూడా ఇదే చర్చ అయితే సాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వైసీపీ ఓడిపోయిన తర్వాత అందరి వేళ్ళు కూడా సజ్జల వైపు చూపించాయని కూడా చెప్పుకోవచ్చు. ఆయన తీరుతోనే ఓటమి చెందాల్సి వచ్చిందనేసి కూడా చాలామంది సీనియర్లు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్టుగా కూడా గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే దాదాపు జగన్ సైతం పక్కన పెట్టినట్టు ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. సజ్జల రామకృష్ణారెడ్డికి మళ్ళీ ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. అయితే పార్టీలో అందరూ దూరంగా కావడంలో గతి లేని పరిస్థితుల్లో కూడా సజ్జలను జగన్ దగ్గర తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇటీవల సజ్జల ప్రకటనలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా జగన్మోహన్ రెడ్డికి కొంత డ్యామేజ్ చేశాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అమరావతి విషయంలో ఆయన చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో ఇప్పుడు పార్టీ వర్గాల్లో సైతం కొంత ఆగ్రహాన్ని గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 3 రాజధానుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల నిర్ణయం తీసుకున్న సంగతి గురించి కూడా మనందరికీ తెలిసిందే. అయితే దానిపైన కూడా జగన్మోహన్ రెడ్డి కంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కువగా మాట్లాడారు. అంటే 3 రాజధానుల అంశంపైన గట్టిగానే వాయిస్ వినిపించారు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి. అమరావతి రైతుల ఉద్యమాన్ని ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి వనరులను కూడా సృష్టించారు. దారుణంగా వారిని అవమానించడంతో సజ్జల పాత్ర ఉందని, అదే సమయంలో జగన్మోహన్ రెడ్డిని తప్పుదారి పట్టించారన్న విమర్శలు కూడా సజ్జల పైన ఉన్నాయి. అయితే అమరావతి విషయంలో ఇప్పుడు అదే సజ్జల అమరావతి పైన జగన్కు అనుకూలంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో గెలుపొంది అధికారం చేపడితే అమరావతి నుంచి పాలన సాగిస్తారని కూడా చెప్పుకొచ్చారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరింత డ్యామేజ్ చేసిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసేటువంటి మాటలు ఇవి. అయితే తాను ఏది చెప్పినా చెల్లుబాటు అవుతుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా జగన్మోహన్ రెడ్డికి కూడా అదే ఫైనల్ అన్నట్టుగా కూడా తాజాగా ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఈ విధంగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆయన ఆగ్రహం తెప్పించినట్టుగా కూడా ఒక సమాచారం. అందుకే సజ్జలను పక్కన పెట్టినట్టు కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది. జర్నలిజం నుంచి రాజకీయం వైపు తొలినాళ్ళలో సజ్జల రామకృష్ణారెడ్డి ఒక ఈనాడు విలేకరుగా, అంటే ఈటీవీ ఈనాడు రిపోర్టర్గా, గ్రామీణ మండల వార్తలు రాసేటువంటి ఒక సాధారణమైనటువంటి రిపోర్టర్. తర్వాత ఈనాడు జర్నలిజం స్కూల్లో చేరి సీనియర్ సబ్ ఎడిటర్గా విధుల్లో చేరారు. ఆ తర్వాత ఆంధ్రభూమిలో విధులు నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం పత్రికల్లో సైతం పనిచేశారు. తర్వాత గ్రానైట్ వ్యాపారంలో ప్రవేశించి ఆర్థికంగా అభివృద్ధి సాధించారు. సాక్షి దినపత్రిక ఆవిర్భావంతో ఆ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్గా కూడా వ్యవహరించారు. అలా జగన్మోహన్ రెడ్డితో సాన్నిహిత్యం పెరిగింది సజ్జల రామకృష్ణారెడ్డికి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులుగా కూడా ఆయనకు పదవి లభించింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటుగా ప్రభుత్వంలో తన పట్టును కూడా పెంచుకున్నారు. నంబర్ 2గా కూడా. అయితే మొదటగా నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి ఉంటే నంబర్ 2గా తర్వాత విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆ విజయసాయిరెడ్డి స్థానాన్ని కూడా పక్కకు నెట్టి నంబర్ 2గా ఈయన రావడం జరిగింది సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ స్థాయికి ఎదిగాడు. అయితే మొన్నటి ఎన్నికల్లో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి సజ్జల కారణమన్న ఆరోపణలు ప్రధానంగా వినిపించాయి. అయితే సరే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు అమరావతి పైన అడ్డుగోలుగా మాట్లాడారు కాబట్టి తనని బుక్ చేశారని కూడా జగన్మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. పైగా 3 రాజధానుల విషయంలో సైతం ఇదే మాదిరిగా సలహాలు ఇచ్చినటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకొని సజ్జల విషయంలో ఎవరు ఎటువంటి ఆదేశాలు పాటించవద్దని కూడా పార్టీ శ్రేణులకి జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినట్టుగా కూడా ఒక సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఈ రకంగా కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో ఏమనేది తెలియాలి, కానీ అందులో వాస్తవం ఉంటే
రానున్న రోజుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చిక్కుల్లో పడేటువంటి అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి చిక్కులు తప్పవా? జగన్మోహన్ రెడ్డి గారు సజ్జలకి అంత ప్రాధాన్యత ఇస్తారా? అంటే సకల శాఖ మంత్రిగా, సకల శాఖ నాయకుడిగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సజ్జలకే ఉండేదనమాట. అంటే ఎవరైనా సరే, ఎటువంటి ఫిర్యాదు అయినా, అది మంచి అయినా చెడు అయినా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డిని కలిసేదానికి కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు కూడా ఎవ్వరికి అధికారం లేకుండా సకల శాఖల మంత్రి అన్నట్టుగా కూడా సజ్జల వ్యవహారం ఉండేదని, ఆ తర్వాత పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎంతో ఆరోపించినా జగన్ పట్టించుకోలేదని, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత మళ్ళీ 3 రాజధానుల విషయంలో కూడా జగను కొంత బుక్ చేసే విధంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా వైసీపీ కేడర్లో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, కొంత తమకు డ్యామేజ్ జరుగుతుందని గ్రహించినట్టుగా అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెడుతున్నారనే ఒక వార్త అయితే మనకు ఇప్పుడు హల్చల్ చేస్తుంది సామాజిక మాధ్యమాలు. మరి చూడాలో ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో లేదని కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.